కంటోన్మెంట్ ప్రజలను బీఆర్ఎస్ నేతలు చనిపోయిన కోడితో పోలుస్తున్నారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచాకే 2500 కోట్ల అభివృద్ది పనులు పూర్తయ్యాయని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుస్తుందంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, గతంలో సంవత్సరం కింద కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని మీరు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అప్పుడు ఏ విధంగా గెలిచారు, ఇప్పుడు గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? కాన్ఫిడెంట్గా ప్రజల ఆశీర్వాదంతో ఏదైతే కంటోన్మెంట్ ఎలక్షన్లో రిజల్ట్స్ వచ్చిందో అదే మాదిరిగా జూబ్లీహిల్స్లో కూడా రిజల్ట్స్ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తుంది. కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే జూబ్లీహిల్స్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఏ విధంగా అయితే కంటోన్మెంట్లో నా 15 నెలలలో ఏమేమి పని చేశానో అంతకన్నా ఎక్కువ ఈ 3 సంవత్సరాలు వీళ్ళు కూడా చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళకే ఇస్తారు. కంటోన్మెంట్ ప్రజలు శ్రీ గణేష్ను గెలిపించి మోసపోయారు. జూబ్లీహిల్స్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఓటు వేయొద్దు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మీ మీడియా ద్వారా కేటీఆర్ గారికి నా సవాల్, ఇది నిజమా కాదా మీరు చెప్పాలి. మీరు వాస్తు దోషం ఉందని సెక్రటరియట్ని అక్కడ కాకుండా మా బైసన్ పోలో కంటోన్మెంట్ ల్యాండ్ డిఫెన్స్ అధీనంలో ఉన్న ల్యాండ్ని అడిగినందుకు వారు ఇయ్యనందుకు మా కంటోన్మెంట్ మీద కక్ష సాధింపు కోపంతో 10 సంవత్సరాలు ₹1 ఇవ్వలే. ఫస్ట్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏమి ఇచ్చిరని నేను అడుగుతున్నాను. మీరు కోపంతో మాకు కనీసం ఈయన మున్సిపల్ మినిస్టర్ ఉండి ఒక చుక్క నీళ్ళు కూడా ఇయ్యలే, మాకు ₹1 నిధులు కూడా ఇయ్యలే. మేము వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కంటోన్మెంట్కి శ్రీ గణేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత 1 MGD వాటర్ మాకు అంతకుముందుకు సంవత్సరాల నుంచి 5.9 MGD నీళ్ళు వచ్చేది పర్ డే, మిలియన్ గ్యాలన్స్ పర్ డే 5.9 వస్తుంది. నేను రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. 1 MGD నీళ్ళు ఇమీడియట్గా ఇచ్చారు. మీరు అదంతా హిస్టరీలో ఉంది, మీకు ఆ కంటోన్మెంట్లో ఉంది. కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ తెలుసు 1 MGD నీళ్ళు అంటే 18% సప్లై పెరిగింది. అక్కడే కాకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో అందులో భాగంగా ఏదైతే భూమి కావాలనో కంటోన్మెంట్ ల్యాండ్స్ తీసుకొని 303 కోట్లు ఏదైతే ఇచ్చారో అది డిఫెన్స్కి ఇవ్వకుండా, సెంట్రల్కి ఇవ్వకుండా అది సీదా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కంటోన్మెంట్ బోర్డుకి ఇప్పించి ఇక 303 కోట్లు ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ కూడా అయింది. 303 కోట్లు ఉట్టి నాలాల గురించి, డ్రైనేజీలు మరమ్మతుల గురించి, ఇది వేరే దేని కాదు. డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయాలని, నాలాలు బాగు చేయాలని 303 కోట్లు ఇచ్చారు. మాకు నవీన్ యాదవ్ కావాలి, నవీన్ యాదవ్ని గెలిపించుకుంటామని చెప్తారు. ఎంత మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజారిటీ కూడా 2-3 రోజుల్లో మీకు డీటెయిల్గా చెప్తాం. మీకు పోతున్నా కొద్ది చేంజ్ అయితేనే ఉంటాయి. రోజు ఖరాబ్ పెరుగుతుంది కాబట్టి ఈ రోజు 30 అంటే రేపు 35 అంటే రోజు చేయదు కదా. ఒకటే రోజు అన్ని ఫైనల్గా ఎంత మెజారిటీ వస్తే కాన్ఫిడెంట్గా చెప్తాం. ఇది మొత్తానికి అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం వల్ల అక్కడ విపరీతమైన అభివృద్ధి జరిగింది. జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి సాధిస్తుందని శ్రీ గణేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.